ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అవన్నీ ఆరైతే వాళ్ళ ప్రిన్సిపల్ మేడం దగ్గరికి వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న ప్రిన్సిపల్ మేడం ఏంటి ఇలా వచ్చారు అని చెప్పేసి అడుగుతుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అవన్నీ అయితే ఈరోజు ఆరాధ్య స్కూల్కి రాలేదు, ఎందుకు రాలేదో కాస్త వాళ్ళ డాడీకి ఫోన్ చేసి తెలుసుకుంటారా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న ప్రిన్సిపల్ మేడం అయితే సరే తెలుసుకుంటాను, ఎందుకు రాలేదో ఈరోజు ఆరాధ్య అని చెప్పేసి అంటూ అక్షయ్కి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న అక్షయ్ ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి మేడం ఇలా ఫోన్ చేశారు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న ప్రిన్సిపల్ మేడం ఈరోజు ఆరాధ్య స్కూల్కి ఎందుకు రాలేదు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అక్షయ్ ఈ రోజు నుండి ఆరాధ్య స్కూల్కి రాదు, స్కూల్ మానిపించేస్తున్నాను అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న అవన్నీ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న అక్షయ్ మాత్రం అవును ఆరాధ్య ఇక స్కూల్కి రాదు అని చెప్పేసి అంటూ ఫోన్ కట్ చేస్తాడు. ఇంతలో రాజేంద్ర ప్రసాద్ అక్షయ్ దగ్గరికి వెళ్ళి ఈరోజు ఆరాధ్యను ఎందుకు స్కూల్కి పంపించలేదు, మీ భార్యాభర్తల తగుల్లో ఆరాధ్య భవిష్యత్తును పాడు చేస్తున్నారా మీరు అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న అక్షయ్కి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న రాజేంద్ర ప్రసాద్ మాత్రం అవురా మీరిద్దరు ఏదో తగులు పడితే పడండి, కానీ ఆరాధ్యని మధ్యలో తీసుకొని వచ్చి తన భవిష్యత్తును పాడు చేయకండి అని చెప్పేసి అంటూ ఆ మాటలు వినగానే అక్కడున్న అక్షయ్కి చాలా కోపం వచ్చేసి నాన్న ఏం మాట్లాడుతున్నారు మీరు, నా కూతురు భవిష్యత్తును నేను పాడు చేస్తానా, నా కూతురుని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు, ఇలాంటి భవిష్యత్తు ఇవాళ కూడా నాకు బాగా తెలుసు, నాకు ఎవరు ఏం చెప్పిన అవసరం లేదు అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్షయ్ వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడున్న అక్షయ్ మాత్రం చాలా కోపంగా మీరు నా ఫ్యామిలీ విషయంలో జోక్యం చేసుకోకుండా ఉంటే చాలా మంచిది నాన్న అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజేంద్ర ప్రసాద్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న పల్లవి మాత్రం ఎస్ నాకు ఇదే కదా కావాలి, ఇదే కదా అసలైన కిక్కు మొదలవుతుంది అని చెప్పుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న అక్షయ్ మాత్రం గట్టిగా అరిచేసి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న రాజేంద్ర ప్రసాద్ మాత్రం ఒక్కసారిగా కింద కూర్చొని చాలా బాధపడుతూ ఉంటాడు. ఏంటి అక్షయ్ ఇలా మాట్లాడాడు అని